తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా 100 సభలు నిర్వహించాలని టీడీపీ ఇప్పటికే నిర్ణయించింది. దానిలో భాగంగా తెలంగాణలోనూ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నిర్ణయించారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఈ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 29న ప్రారంభమై వచ్చే నెల 20వ తేదీతో ముగిసే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని పండుగలాగానే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. ప్రతి ఏటా మే 27, 28 తేదీలలో జరిగే మహానాడుకు ముందు జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మినీ మహానాడులు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఎన్టీఆర్ శత జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున సభలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధమైంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభల నిర్వహణ ఏర్పాట్లపై టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పటికే పలుమార్లు తెలంగాణ పార్టీ నేతలతో చర్చించారు. సభల నిర్వహణపై ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కమిటీ సిద్ధం చేసిన రూట్ మ్యాప్ ఆధారంగా పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 29న జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభమై మే 20న నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ముగియనున్నాయి. ఉమ్మడి రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.